వ్యాపారాల్లో జరిగేటటువంటి వ్యవహారాల్లో కీలకమైనటువంటి 2 పనులుంటాయి. ఏంటయ్యా అవి అంటే, వ్యాపారమైనా సరే మన జీవితంలో డబ్బులు స్పెండింగ్‌లో 2 రకాలు. ఒకటి భవిష్యత్తు బావుంటుందన్న ఉద్దేశ్యంతో ఇప్పుడు అప్పు చేసి పెట్టుబడి పెట్టడం. లైక్ ఇప్పుడు వ్యవసాయంలో వరో లేకపోతే గనక పొగాకు లేదా వేరే బత్తాయి ఇట్లాంటివి తీసుకొని ఇవాళ మనం రూ. 1,00,000 పెట్టుబడి పెడితే రేపు దిగుబడి సమయానికి 1,50,000 వస్తది. పోయినా 1,20,000 వస్తది. మనం హ్యాపీ అన్నటువంటప్పుడు పెట్టుబడి పెట్టడం. అలా కాకుండా పొలం కొనేసేసి దాంట్లో మనం సేద్యం చేయించడం అంటే ఓ 25,00,000 50,00,000 ఒక పొలానికి పెడితే ఏడాదికి అది 25,000 30,000 మిగులుతుంది. దానికి మనం సిద్ధపడితే పర్మనెంట్‌గా ఆస్తి వాళ్ళ మనం 15,00,000 కొంటే ఓ 5 ఏళ్ళు పోతే 10 ఏళ్ళు పోతే అది ₹1,00,00,000 పోతుంది అన్న ఉద్దేశంతో కొనటం. లేకపోతే కనుక మన పేరుతో ఒక పొలం ఉంటే బావుంటది అన్న ఉద్దేశంతో కొనడం. ఈ 2 కోణాల్లో పెట్టుబడి పెట్టుకుంటే ప్రాబ్లమే లేదు. చదువులకైనా అంతే. మనం స్పెండింగ్ అనేటివి మన దగ్గర ₹1,00,00,000 డబ్బులున్నాయి. ఏం చేసుకోవాలో తెలియట్లేదు. కాబట్టి మన బిడ్డల ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకొని విదేశాలకు పంపించి చదివిస్తే, ఈ డబ్బులు ఖర్చు పెట్టుకుంటే, అక్కడ అతను మంచిగా చదువుకుని, మంచి పొజిషన్‌లో జాబ్ చేస్తే, అప్పుడు అతని దగ్గర ద్వారా అక్కడ ఒక నెలకో $10,000 సంపాదిస్తే, అదొక 8,80,000 డబ్బులొస్తాయి. లేదా 8,500,000 లక్షలొస్తాయి. హ్యాపీగా అతను బ్రతకగలుగుతాడు. కాబట్టి మన అబ్బాయికో, మన అమ్మాయినో అట్లా పంపించడం. అంతవరకు నో ప్రాబ్లమ్. తప్పే లేదు మన దగ్గర డబ్బులు ఉన్నటువంటి దాంట్లో అక్కడికి చదివిచ్చి చదువుతో పాటు అక్కడ ఉద్యోగం అన్నటువంటి. ఒక 5 ఏళ్ళు, ఒక 2 ఏళ్ళో, 3 ఏళ్ళో మనం ఖర్చు పెడతాం. ఏడాదికి ఒక 50,00,000 ₹1,00,00,000 ఖర్చు అవుతుంది. 2, 3 ఏళ్లకు 2, 3 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయిపోయిన తర్వాత ఇది. అలా కాకుండా మనం అక్కడికి డబ్బులు ఫస్ట్ పెట్టుబడి పెడతాం. మిగతాది వాడే సంపాదించుకోవాలి. ఆమె సంపాదించుకోవాలి. అక్కడ ఏ పిజ్జా సెంటర్‌లో పనిచేస్తారో, ఏ పెట్రోల్ బంకులో పనిచేస్తారనుకుంటే పంపించొద్దు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అప్పు చేసి విదేశాలకి చదువు కోసం పంపించి ఆ పైన ఉద్యోగం చేస్తారంటే అస్సలొద్దు. ప్రపంచ వాతావరణం మారిపోయింది. ప్రపంచంలో ఇట్లాగా ఈ మనలాంటి దేశాల నుండి వెళ్ళినటువంటి వాళ్ళు తక్కువకి పని చేస్తూ ఉండటం వల్ల ఆయా దేశాల్లో ఉద్యోగోపాధి కోల్పోతున్నామన్నటువంటి ఫీలింగ్ అక్కడ ప్రజల్లో వచ్చినటువంటి అసంతృప్తికి ప్రతిరూపమే ట్రంప్ ఎన్నిక భారీ మెజార్టీతో. లేకపోతే ఇతర దేశాల్లో జరుగుతున్న గొడవలు అవే. కాబట్టి అక్కడ మన వాళ్ళ మీద దాడులు వెనకాల ఉన్నటువంటి కారణం అదే. మనం వాడికి $15 $20 వచ్చే చోటన మనం $5కే పనిచేస్తున్నాం. మన లెక్క 580 చూసుకుంటే 400 గంటకి. అదే 5 గంటలు చేసామంటే ₹20,000 వచ్చేస్తాయి. ఇదే ₹2,000 వస్తున్నాయి అనేది మనం అనుకుంటాం. ఇది మన దగ్గర చాలా ఎక్కువ కదా అని అనుకుంటాం. కానీ వాడికి ఏమవుతున్నది అక్కడ ₹18 వాడికి ₹20 ఎక్కడ వాడి దేశపు లెక్కల ప్రకారం. వాడు ఆ రూట్లో చూసుకున్నప్పుడు ఆడికొచ్చే కడుపును మనం కొడుతున్నాం అన్నటువంటి ఫీలింగ్ పెరిగిపోతుంది. దాని ఇంపాక్టే మన వాళ్ళ మీద దాడులో మన వాళ్ళ మీద అసంతృప్తి పెరిగిపోతూ ఉండటమా అన్నటువంటిది. మన మీదనే కాదు ప్రపంచ దేశాల్లో తక్కువ ఖర్చుకు పనిచేస్తున్న వాళ్ళ మీదన యూరప్ దేశాల్లో నాటో దేశాల్లో ఆ సొంత దేశస్తుల కోపం వస్తుంది. ప్లస్ పాలకులు కూడా సచ్చినట్టు మారుతున్నారు. అందుకే కదా ట్రంప్ వచ్చి బైడెన్ తీసేసి మరి ట్రంప్ వచ్చి వాళ్ళ రోజు నిన్న ఆంక్షలు పెట్టింది. పైగా ట్రంప్కి సమర్థిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. అట్లాగే ఇతర దేశాల్లో కూడా ఈ మార్పులు వస్తున్నాయి. బ్రిటన్లో మన వాళ్ళకి వ్యతిరేకత, కెనడాలో మన వాళ్ళకి వీసాలు తగ్గించేయడం ఇవన్నీ కూడా. చదువుకోవడానికి వెళ్ళట్లేదు మనం, చదువు కొనడానికి వెళ్తున్నాం అక్కడ. అది పబ్లిక్లో ఎదురవుతున్నటువంటి సమస్య. కాబట్టి మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే సరే అక్కడికి పంపించేద్దాం, సంపాదించుకుంటాడు. లేకపోతే మనం ఖర్చు పెడతాం, నష్టమే ఉందంట. తర్వాత మంచి చదువు పూర్తయితే మంచి జాబ్ వస్తుందని పంపిస్తే ఓకే. అప్పులు చేసి పంపించి మాత్రం ఆ తర్వాత రాలేదని ఇరుకోవద్దు. అందులో రాబోయే రోజులు అంతర్జాతీయ పరిణామాలు చాలా శరవేగంగా మారబోతున్నాయి.